శివరాత్రి రోజు జాగారం ఎందుకు చేస్తారో తెలుసా? ఇది కేవలం ఒక ఆచారం కాదు, భక్తి యొక్క శక్తి ఎంత గొప్పదో చెప్పే పురాతన కథ. అనగనగా ఒక అడవిలో వేటాడుతూ జీవించే ఒక వేటగాడుండేవాడు. దేవుడిపై ప్రత్యేకమైన భక్తి లేదు, పూజలు చేయడం కూడా తెలీదు. కుటుంబాన్ని పోషించడం కోసం వేటాడడం అదే అతని జీవితం. ఒకరోజు సాయంత్రం వరకు తిరిగినా అతనికి వేట దొరకలేదు. ఆకలితో అలమటిస్తున్నాడు. చీకటి అడవిని కమ్మేసింది. జంతువుల అరుపులు వినిపించడంతో భయం అతన్ని చుట్టుముట్టింది. బతకాలంటే ఈ రోజు రాత్రి ఎలా అయినా ఇక్కడే గడపాలని భావించి అతను ఒక పెద్ద చెట్టెక్కి కూర్చున్నాడు. నిద్రపోతే కింద పడిపోతానేమో, జంతువులు దాడి చేస్తాయేమో అనే భయంతో రాత్రంతా మేల్కొని ఉండిపోయాడు. కానీ అతనికి తెలియదు, ఆ చెట్టు కింద ఒక పవిత్రమైన శివలింగం ఉందని. నిద్ర రాకుండా ఉండేందుకు అతను చెట్టు ఆకులను ఒక్కొక్కటి తెంచి కింద పడేస్తూ ఉన్నాడు. ఆ ఆకులు బిల్వదళాలు. తెలియకుండానే అవి నేరుగా శివలింగంపై పడి శివార్చనగా మారాయి. ఆ రోజు వేట దొరకక అతను ఏమీ తినలేదు. అలా అతని ఆకలి ఉపవాసంగా మారింది. భయంతో సహాయం కోరుతూ అతని నోటి నుండి వచ్చిన ఒక్క మాట శివ. అది జపంగా మారింది. రాత్రంతా నిద్రపోకుండా ఉండటం జాగారమైంది. తెలియక చేసిన ఆ చిన్న చిన్న పనులన్నీ మహాపూజగా మారాయి. ఉదయమయ్యేసరికి పరమశివుడు అతని అమాయకమైన హృదయాన్ని చూసి ఆనందించి నిజమైన భక్తి అంటే ఇదే అని ఆశీర్వదించాడని పురాణాలు చెబుతాయి. అందుకే శివరాత్రి మనకు చెప్పే సందేశం ఒక్కటే: జాగారం అంటే కేవలం నిద్రపోకపోవడం కాదు, ఉపవాసం అంటే కేవలం ఆహారం వదిలేయటం కాదు. మనసుతో నిజంగా ఆ దేవుణ్ణి పిలిస్తే తెలియక చేసిన చిన్న పూజ కూడా ఆయనకు చేరుతుంది. ఈ శివరాత్రి పెద్ద పూజలు చేయకపోయినా పర్వాలేదు, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అని పలకండి చాలు.